హాయ్ ఫ్రెండ్స్, టుడే మన స్టోరీ వచ్చి రాక్షస వధ. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు కౌశాంబిక. ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడు రాజా విక్రమాదిత్య. రాజు యొక్క గొప్పతనం, విజయాల వల్ల ఆ రాజ్యానికి ఎటువంటి కష్టాలు ఉండేవి కాదు. ఆ రాజ్యంలో ప్రజలు ఆనందంగా ఉండేవారు. రాజు ప్రజారక్షణకై ఎప్పుడూ పాటుపడేవాడు. రాజు గొప్పతనం వల్ల ఆ రాజ్యంలో ఎప్పుడూ ఆనందాలే ఉండేవి. ప్రజలు వర్తకం కోసం ఎప్పుడూ ఒక అడవి మార్గంలో అవంతిక అనే రాజ్యానికి వెళ్ళేవారు. ఎప్పటిలోని అడవి దాటే సమయంలో అక్కడ ఒక పెద్ద రాక్షసుడు హిడింబి ఉండటం గమనించారు. హిడింబి అటువైపు వచ్చే ప్రజలను అటువైపు వచ్చే జంతువులను, మనుషులను వేధిస్తూ వారిని ఆహారంగా తీసుకునేవాడు. ప్రజలు హిడింబి వల్ల చాలా కష్టాలను, ఆపదలను చూశారు. జంతువులు ఆహారం అవ్వక తప్పేదే కాదు. ఈ విషయం అక్కడి ప్రజలు రాజుగారికి తెలియజేయగా విక్రమాదిత్య తన మంత్రులు, పరివారంతో చర్చలు జరిపి గురువు తల్లి దగ్గర ఆశీర్వాదములు తీసుకుని భవానీ మాతకు పూజ చేసి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అది ఒక భయంకరమైన అడవి. ఆ అడవిలో అనేక విషసర్పాలు. వాటి అన్నిటిని దాటుకొని ఆ రాక్షసు ప్రదేశమునకు ప్రవేశించారు. విక్రమాదిత్య ఒక్కో విషసర్పాన్ని దాటుకుంటూ ఆ రాక్షసుని ఉండే ప్రదేశాన్ని చేరుకోగలిగాడు. రాజును చూసిన రాక్షసుడు ఆ రోజు తనకి ఆహారం దొరికింది అని అనుకున్నాడు. రాజు తన సైన్యంతో ఆ రాక్షసుడు ఉండే ప్రదేశాన్ని చేరుకున్నాడు. రాక్షసుడితో భీకరమైన యుద్ధాన్ని చేశాడు. ఆ యుద్ధంలో రాజు ఆ రాక్షసుని తలని 2 భాగాలుగా చేశాడు. శరీరం నుండి తలలు అమిత ఆనందంతో, సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. రాజు తన ధైర్య సాహసాలతో ఆ రాక్షసుని వధించి తన రాజ్యమునకు ఉన్న ఆపదను తొలగించి ధైర్య సాహసే లక్ష్మి అని తన ప్రజలను కాపాడుకున్నాడు.